వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట టౌన్ లో ఈ రోజు పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో శత్రు దేశమైన పాకిస్తాన్ పై మన దేశ సైనిక దళాలు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినందుకు మన దేశ సైనిక దళాలను గౌరవిస్తూ తిరంగా ర్యాలీ పార్టీలకు అతీతంగా నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీ ఆర్ఎన్బి బంగ్లా నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ కొనసాగింది. రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతుల రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజంపేట మహానగరంలో కులాలు మతాలు పార్టీలకు అతీతంగా భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ జయ జయ ధ్వానాలు చేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి సైనికుల యొక్క హృదయాన్ని తాకే విధంగా నినాదాలు చేస్తూ వారికి మద్దతుగా వారి త్యాగాలకి గౌరవిస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వేలాదిగా తరలించి ఈ శోభయాత్ర జరపడం ఏదైతే ఉందో నిజంగా ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక శక్తి ప్రదర్శన. ఈ దేశంలో ప్రతి నగరంలో కూడా స్వచ్ఛందంగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి కులాలు మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి గౌరవ యాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ దేశ ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేశం మీద ఎవరు కన్నెత్తి చూసినా ఖబర్దారని హెచ్చరిస్తూ 140 కోట్ల మంది యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఒకటే, భరతమాత సుపుత్రలో ఈ దేశాన్ని కాపాడుకుంటాం. ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాలుగా మేమందరం కులాలు మతాలు వర్గాలు వర్ణాలకు అతీతంగా ఏకకంఠంతో ఉంటామని చెప్పి పాకిస్తాన్ పహల్గామ్ సంఘటనకు 100% బుద్ధి చెప్పాం. వాళ్ళు ఉచ్చబోసుకొని భయపడిపోయి మోకరిల్లారు. ఈ రోజు ప్రతి భారతీయుడు గర్వంతో ఈ రోజు భుజాలు ఎగరేసేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి వీర సైనికులందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాం. భారత్ మాతాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత మన నాయకత్వం ఈ భారత జాతిని తీర్చిదిద్దినటువంటి విధానంతో ఈ రోజు ప్రపంచ దేశాలలో భారత జాతి అంటే మిగతా అందరూ కూడా తలెత్తి గర్వంగా చూసే విధంగా ఇవాళ మన సైన్యం పోరాట పటిమ మేధస్సును సాంకేతికతను మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఇవాళ గర్వంగా నిలిచి దేశ ప్రజలందరూ కూడా వారి అంకిత భావానికి వారి నాయకత్వానికి ఒప్పంగి వీధులంబడి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క ఐక్యతను వాళ్ళ యొక్క సంఘీభావాన్ని భారత సైన్యానికి భారతదేశ ప్రభుత్వానికి తెలుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ రాజంపేటలో స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి దేశభక్తులు పట్టణ ప్రజలందరూ కూడా ఇవాళ భారత్ మాతాకి జై, భారతదేశంలో పుట్టినందుకు మేమంతా ప్రతి ఒక్కరము గర్విస్తున్నామనేటటువంటి విధంగా ఈ రోజు వారికి సంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది. ఈ 75 సంవత్సరాల క్రమంలో ఒక ఎత్తు, ఇవాళ ఒక ఎత్తు. ఎక్కడ కూడా భారతదేశం అనేటటువంటిది కేవలము హింసను వ్యతిరేకిస్తూ అహింసాయుధంతో శాంతి ఆదాయంతో ముందుకు వెళ్తూ ఉంది. ఆ రోజు గాంధీజీ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతంతోనే ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది. అయితే మేము శాంతిని పాటిస్తాం, హింసకు చోటివ్వం, అలాగని మమ్మల్ని కొడితే మాత్రం మేము మరొక దెబ్బతీస్తామనేటటువంటి మారినటువంటి విధానంతో మారినటువంటి భారతదేశపు ఆలోచనలతో ఇవాళ భారతదేశ సైనికులు ఎక్కడ కూడా ఒక ఇంచు నష్టం లేకుండా శత్రు దేశాన్ని నాశనం చేసి ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టించినటువంటి విధానం చూస్తూ ఉంటే కనుక భారతీయులందరూ ఈ విధంగా గర్వంగా ఉంది. ఇవాళ వారు చేసినటువంటి వాటి ప్రతిభకు సేవలకు అంకిత భావానికి మేమందరం కూడా ఇవాళ మద్దతుగా తెలిపినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అందుకే మరొకసారి రాజంపేట ప్రాంత ప్రజలందరి తరఫున చెప్తున్నాం, భారత్ మాతాకి